ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడువయుండి ఆకాశము మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చి ఉన్న మా దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు ప్రభువా, మీకే స్తోత్రాలు నాయన. వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినమంతను కూడా, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మా అందరికీ భద్రత దయచేసినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఎంతోమంది ఈ యొక్క రోజును చూడలేక తండ్రి గతించిపోయారు. అయినప్పటికీ ఈ యొక్క శనివార కాల సమయంలో మీ పాద సన్నిధిలో సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, మీ కృప మాపై కుమ్మరించినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనము, దయగల వారి ఎడల నీవు దయ చూపెదవు అని తండ్రి వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా ఈ ఉదయాన మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకు, తెలియచేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, మేము దయ చూపేవారిగా ఉండాలి ప్రభువా. అయా, మాకు వీలైన సహాయం, మాకు తోచిన సహాయం మేము చేసేవారిగా, ఇంకొకరు శ్రమల్లో ఉన్నప్పుడు, ఇంకొకరు బాధల్లో ఉన్నప్పుడు, ఇంకొకరు తండ్రి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అయా వారిపైన దయ చూపించి అయా వారికి ఏదో విధమైన సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయా, మేము దయగా ఉంటే ఆ దయనే మీరు మాపై చూపిస్తారని, మనుషులు మమ్మల్ని పట్టించుకొనకపోయినా మీరు మాపై దయ చూపించి మమ్మల్ని సమస్యల్లో నుంచి తప్పిస్తారు అని, అయా కాపాడుతారని, క్షేమాన్ని దయచేస్తారని వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మేమందరము కూడా దయాహృదయము సంతరించుకునేలాగున సహాయము దయచేయండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఎంతోమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారి హృదయ ఆలోచనలు మీకు తెలుసు, వారు ఎటువంటి తలంపులు కలిగి ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు. అయా, అవన్నీ కూడా మీ చిత్తంలో ఉన్నట్లయితే, అయా మీ నామానికి అవి మహిమకరంగా ఉన్నట్లయితే వాటన్నిటినీ జరిగించండి, నెరవేర్చండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము ఈ ఉదయాన మీ పాద సన్నిధిన సమర్పించుకుంటున్నాము. మీ చిత్తాన్ని, మీ యొక్క క్రియల్ని, మీ నామానికి మహిమ తెచ్చే కార్యాలని మా ద్వారా జరిగించుకోండి తండ్రి. అయా, మేము ఏ విధముగాను మీ నామానికి అవమానం తెచ్చే వ్యక్తులుగా ఈరోజు ఉండకూడదు నాయనా. ప్రభువా, మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ ఆజ్ఞ అయినటువంటి మా తోటి వారిని ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఈ లోకంలో, ఈ సమాజంలో నెమ్మది కలిగి జీవించుటకు కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, మా పనులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మా అందరి పనుల్లో మా అందరికీ 100 ఆశీర్వాదాలు దయచేయండి. ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు, అపవాది శత్రువులు అయా పెడుతూ ఉండగా వాటన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళగలిగిన సామర్థ్యమును, బలమును, జ్ఞానమును దయచేయండి తండ్రి. ఫలింప చేయండి ప్రభువా. కొత్తగా పనులు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడైండండి. ఆగిపోయిన పనులు, ఆపబడిన పనులు అన్నీ కూడా తండ్రి మరలా పునరుద్ధరించబడ్డానికి కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణాలు మేము కలిగి ఉండులాగున సహాయం దయచేయండి. మాలో ఎవరికి కూడా, ఏ బిడ్డకు కూడా ఎటువంటి ప్రమాదము, అపాయము, ప్రయాణాల్లో సమస్యలు ఎదురవ్వకుండా కాపాడమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఏ బిడ్డ కూడా ఈరోజు ఆకలితో ఉండకుండా కృప దయచేయండి తండ్రి. అయా, ఏ వరకు కూడా అనారోగ్య సమస్యలు, వ్యాధి బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబపరమైన గొడవలు ఏవి కూడా ఈరోజు జరగకుండా అయా మీ కృప దయచేయమని అడుగుతున్నాము. ఆత్మీయతలో వృద్ధిని దయచేయండి తండ్రి. ఈ లోక సంబంధులుగా కాదు కానీ అయా మీ సంబంధులుగా తండ్రి, ఆత్మ సంబంధులుగా జీవించే భాగ్యము దయచేయండి ప్రభువా. బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి రిపోర్ట్స్, వారి చెకప్స్, వారి ఆపరేషన్స్, వారి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా తండ్రి వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి తండ్రి. బిడ్డలు ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి వెళ్తున్నారు తండ్రి.
జ్ఞానముతో వారు ఉండులాగున సహాయము దయచేయండి. సరైన సమయానికి వారు రీచ్ అవ్వులాగున కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో వారందరూ కూడా క్షేమంగా ఉండులాగున సహాయం దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా భద్రపరచండి తండ్రి. ప్రభువా ప్రార్థిస్తున్నాము. ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించండి అయ్యా. మీరు ఇచ్చిన నూతన సంవత్సరంలో వారు ఇంకా బహుగా ఆనందించలాగున సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఈ రోజున మీ యొక్క రాజ్య సువార్తలో మేమందరము కూడా పాలిభాగస్తులై ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.